నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. మరి ఈ ఎన్నికల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా చూపనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ అనూహ్యంగా ఢిల్లీలో 26 సంవత్సరాల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. మరి దీని ఎఫెక్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా చూపనుంది సార్? ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా లేదా అని మొత్తం దేశం మొత్తం ఎదురు చూశారు. అంత ఉత్కంఠభరితంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. చివరికి బీజేపీ అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ గెలుస్తుందనే ఇచ్చారు. ఒక కేకే సర్వే అని ఒకటి ఉంది, వాళ్ళు మాత్రం ఆప్ గెలుస్తుందని ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరూ బీజేపీ గెలుస్తుందనే ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమైన ఫిగర్స్ కొంచెం అటు ఇటు అయినాయి. కానీ ఈ లోపల అక్కడ ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏం చేశాడంటే, మా ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ అని చెప్పి ఒక పుకారు లేపాడు. అంటే బీజేపీకి మెజారిటీ రావట్లేదు, మా ఎమ్మెల్యేలని కొనబోతున్నది అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడాడు అనమాట. మాట్లాడితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు దాని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి అవినీతి నిరోధక శాఖకి ఆ కేసుని ఇచ్చేశాడు. ఇది అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే కేజ్రీవాల్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో, అంటే బీజేపీ గెలవట్లేదు, నేను గెలవట్లేదు, ఇద్దరికి పోటాపోటీగా వస్తాయి సీట్లు, మా ఎమ్మెల్యేలను కొనబోతున్నారు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే ఇచ్చాడు అంటే అతను అప్పుడే ఒప్పుకున్నట్టు, డిఫీట్ ఒప్పుకున్నట్టుగా ఒక ఫీలర్ పోయింది. బీజేపీ వాళ్ళు ఏంటంటే వెంటనే కేజ్రీవాల్ ఈ డైలాగ్ చెప్పాడు కదా, వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయండి అని బీజేపీ వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ ముందరే కనిపించింది. మేము ఆపు ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం లేదు, మా అంతటా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో కనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ నిజమైంది. ఇది ఢిల్లీ ఎన్నికలకి సంబంధించిన ఇదైతే మీరు అడిగిన ప్రశ్న దానికి వస్తే, ఈ ఎఫెక్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నది, ఎన్డీఏ కూటమి. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ ఉంది, కానీ కాంగ్రెస్ పెద్ద మేజర్ ప్లేయర్ ఏం కాదు. వాళ్ళ మొన్న ఎన్నికల్లో కూడా ఎక్కడ డిపాజిట్లు రాలేదు. ఇక్కడ ఏమవుతున్నది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిందో, ఈ డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వేగం పుంజుకుంది. 6 నెలల్లోనే 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. దాంతోపాటు రాజధానిగా అమరావతి నిర్మాణం స్టార్ట్ అయింది, పోలవరం నిర్మాణం మొదలైంది, ప్రారంభించారు, పకడ్బందీగా జరుగుతున్నాయి, విశాఖ ఉక్కుని బతికిచ్చారు. అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఇవి. ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ని దేశం మొత్తం గమనిస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అది. ఆంధ్రప్రదేశ్లో ఇంత వేగంగా ఎట్లా అడుగులు పడుతున్నాయి, అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు ఎట్లా పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి, మొన్నటి వరకు ఇది ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అనే చర్చ దేశంలో చాలా చోట్ల జరుగుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఇది ఏంటి అంటే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ. అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయటానికి చంద్రబాబు నాయుడిని పిలిచింది. ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇంత డెవలప్మెంట్ జరిగింది, కేంద్రం సహాయం చేసిందని చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్తూనే ఉన్నాడు. కేంద్రం సహాయం చేసింది, ఆయన ఇట్లా 2-3 సార్లు చెబుతూ ఉండేసరికి డబుల్ ఇంజన్ సర్కారు ఎఫెక్ట్ ఏంటో దేశం మొత్తం తెలిసింది. అందుకని డబుల్ ఇంజన్ సర్కారు ఉండటం అనేది ఇప్పుడు మన రాష్ట్రం డెవలప్ చేసుకోవాలంటే మనకి అవసరము అనే నిర్ణయానికి వచ్చున్నారు. ఆ నిర్ణయం ఫలితమే ఢిల్లీ ఎన్నిక. చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది. అంటే ఆ స్థానాల్లోనే కాదు ఎఫెక్ట్, నేను అందుకని ఇందాక చెప్పింది. మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్, అంటే సింగిల్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్లా ఉన్నది, సింగిల్ పార్టీ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎట్లా నాశనం చేశాడు,
ఎంత దౌర్భాగ్య పాలన అందించాడు అనేది అందరూ చూశారు. ఇప్పుడు కూటమి సర్కార్ ఎన్డీఏ కూటమి వచ్చేసిన తర్వాత కేంద్రంలో కూడా ఎన్డీఏనే ఉంది కాబట్టి రాష్ట్రానికి ఏ విధంగా సహాయం చేస్తున్నది, రాష్ట్రం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నది, ఈ స్పీడ్ యాక్సెలరేటెడ్ గ్రోత్ అనేది నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ ప్రొజెక్షన్స్ కూడా ఉపయోగపడతాయి అని బీజేపీ లీడర్లు కూడా ఒక ఫర్మ్ నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ప్లాన్లు ఇస్తూ ఉన్నాడు, ఆ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయడానికి మనం హెల్ప్ చేస్తే నేషనల్ గ్రోత్ రేట్ మీద ఈ ఇంపాక్ట్ పడబోతున్నది అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా అర్థం చేసుకోబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సాయం చేస్తున్నాడు. ఎక్కువ అన్ని రకాలుగా ఏదైతే ప్లాన్ ప్రకారం చేయాలో ఆ ప్లాన్ ప్రకారం అంతా చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నది అంటే యాక్సెలరేటెడ్ గ్రోత్ కనపడుతున్నది. ఈ యాక్సెలరేటెడ్ గ్రోత్ కరెక్ట్గా బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఏంటి చూసారా, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఎట్లా మారిందో, ఎట్లా మారుతున్నదో చూసారా, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ మహిమ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఉపయోగపడుతూ ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడికి మొత్తం వీళ్ళ ఈ స్ట్రక్చర్లో ఏంటి అంటే స్టేటు 5 సంవత్సరాలు నాశనం అయిపోయింది కాబట్టి ఆ ఎక్కువ స్పీడ్తో వెళ్తే తప్ప మనం ప్రజల ఆశలు తీర్చలేమన్న ఐడియాలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన కేంద్రం నుంచి ఎక్కువ సహాయం తీసుకోవటానికి ఆయన ప్లాన్ వేస్తూ ఉన్నాడు. మొత్తం ఓవరాల్ బెనిఫిషరీస్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల బెనిఫిషరీస్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది జరుగుతున్నది. దీన్ని బీజేపీ కూడా నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో షోకేస్ చేస్తున్నది. ఇక నుంచి నేను చెప్తున్నా వినండి, ఇక నుంచి ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ మోడల్నే బీజేపీ ముందర పెడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఇట్లా ఉండబోతున్నది అని. సో ఇది అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగకరంగా ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎక్కువ నిధులు రావటానికి దానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు అంటే 1 year బ్యాక్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ తన సత్తాను చూపించే అవకాశం వచ్చింది. కాకపోతే కొన్ని స్ట్రాటజికల్ మిస్టేక్స్ వల్ల బీజేపీ గ్రోత్ ఆగిపోయింది. కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి వచ్చేసరికి అది ఎక్కువ ఇదైంది. అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ బీజేపీ పని అయిపోయింది, కాంగ్రెసే వస్తుంది అధికారంలోకి అనేది వచ్చింది. స్ప్రెడ్ చేయగలిగాడు రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమతోటి. దాంతో బీజేపీ ఆగిపోయింది, కాంగ్రెస్ పుంజుకుంది, బీఆర్ఎస్ పుంజుకుంది. బీజేపీ గనక ఇంకా స్ట్రాంగ్గా అంటే అంతకు ముందర వాళ్ళు గనక ఆ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్టయితే, అంటే బీజేపీ రాంగ్ స్టెప్ వేయకుండా ఉన్నట్టయితే తెలంగాణలో బీఆర్ఎస్కి 5-6 సీట్లు వచ్చి ఉండేవి. కాంగ్రెస్ బీజేపీ అంటే అధికారంలో కాంగ్రెస్ వచ్చినా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వచ్చి ఉండేది అక్కడ కొన్ని. అందుకనే ఇప్పుడు మీరు గమనించండి, నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి తెలంగాణ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్, ఆ టార్గెట్ ప్రకారం గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా కన్స్ట్రక్టివ్ ప్లాన్ తోటి తెలంగాణలో ముందరికి వెళ్తారు. ఇది ఎవరికి అందరూ ఏమనుకుంటారంటే బీజేపీ పెరిగితే కాంగ్రెస్కి థ్రెట్ అనుకుంటారు. బీజేపీ పెరిగితే బీఆర్ఎస్కి థ్రెట్. బీఆర్ఎస్ వ్యానిష్ అయిపోతుందండి. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మాయమైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి ప్రత్యేకమైన వేవ్ ఉన్నది, కంటిన్యూ అవుతూ ఉన్నది. కూటమి వేవ్ ఇట్లాగే కంటిన్యూ అయితే కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఓటంతా ఇంకొక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే గనక జరిగితే అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇంకా అంత వైబ్రెంట్గా లేదు. ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల తన ఆస్తుల కోసం పోరాడుతున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటట్లా. కొంచెం కాంగ్రెస్ పార్టీ కనుక ఆ విషయాన్ని సెట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మార్జినలైజ్ అయిపోతాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పరిణామం. తెలంగాణలో బీజేపీ పెరిగితే
బీఆర్ఎస్ మార్జినలైజ్ అయిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతున్న సినేరియో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.